గణతంత్ర దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆణికపై అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయి. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుకున్న భారీ ఆశలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన ఒక్కసారిగా బ్రేక్ వేసినట్టు కనిపిస్తుంది. దశాబ్దాలుగా అమరావతి చుట్టూ తిరుగుతున్న రాజకీయ చక్రం రిపబ్లిక్ డే ప్రసంగంతో సరికొత్త మలుపు తిరిగింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి భారీ నిధులు వస్తాయని కేంద్ర బడ్జెట్ కంటే ముందే ఆశించిన బాబుకు ప్రధాని మాటలు మింగుడు పడని రీతిలో మారాయి. అమరావతి విషయంలో గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. రాజధాని అభివృద్ధి కోసం వేల కోట్ల అవసరమని, దానికోసం ప్రధానితో పలుమార్లు చర్చలు జరిపారు. అయితే రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రధాని దేశ ఆర్థిక పరిస్థితిని మరియు అభివృద్ధి ప్రాధాన్యతను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు అమరావతి ఆకాంక్షలపై చల్లని నీళ్లు కుమ్మరించాయి. ఒకే నగరంపై భారీగా ఖర్చు చేయడం కంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించినట్లు స్పష్టమవుతుంది. ఇది పరోక్షంగా చంద్రబాబు సింగిల్ క్యాపిటల్ మోడల్ను ప్రశ్నించినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం వెన్నంటే ఉంటానని చెబుతూనే నిధుల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తానని ప్రధాని సంకేతాలు ఇవ్వడం టీడీపీ శ్రేణులు కలవరానికి గురిచేసింది. ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రధాని మాటలు విన్న వెంటనే జగన్ తనదైన శైలిలో నవ్వుతూ రియాక్ట్ అయ్యారు. అమరావతి అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అని, గ్రాఫిక్స్తో రాజధానిని నిర్మించలేరని తాను గత 5 ఏళ్లుగా చెబుతున్న మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయని జగన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నమ్మిస్తున్న భ్రమలను మోడీ స్వయంగా పటాపంచలు చేశారని జగన్ ఎద్దేవా చేశారు. 3 రాజధానులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గమని జగన్ వర్గం మరోసారి గళం విప్పుతుంది. చంద్రబాబు ప్లాన్ చేసిన భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందించే విషయంలో కఠిన నిబంధనలను విధిస్తుందని ప్రధాని మాటలతో తేలిపోయింది. ఇది జగన్కు రాజకీయంగా పెద్ద ఆయుధాన్ని అందించినట్లయింది. ముఖ్యంగా పోలవరం మరియు అమరావతి నిధుల కోసం బాబు పదే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశించని ఫలితం రాకపోవడాన్ని జగన్ తన ప్రచార అస్త్రంగా మార్చుకోనున్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా రాష్ట్ర ఆదాయాలతోనే ఎంతటి భారీ రాజధాని నిర్మించడం బాబుకు అసాధ్యమనే వాదనలు జగన్ బలంగా వినిపిస్తున్నారు. మొత్తానికి రిపబ్లిక్ డే సాక్షిగా జరిగిన ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి. మోడీ వైఖరితో చంద్రబాబు డిఫెన్స్లో పడగా జగన్ మాత్రం ఫుల్ జోష్గా కనిపిస్తున్నారు. కేంద్ర సహకారం లేకుండా అమరావతి గట్టెక్కడం కష్టమని తేలిపోవడంతో రానున్న రోజుల్లో బాబు తన వ్యూహాన్ని ఎలా మారుస్తారో చూడాలి. ఈ దేశంలో జగన్ ఈ పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వానికి ఎలా ఇరకాటంలో పెడతారో అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయండి.